కృష్ణా జిల్లా 10వ తరగతి ఫలితాలలో గుడివాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయదుందుపై 597 మార్కులతో కోరుకొండ ప్రేమ్ కుమార్, కె వర్షిని 596 మార్కులు. మా విద్యార్థులు 917 మంది విద్యార్థులకి అందరికీ ఫస్ట్ క్లాస్. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఉపాధ్యాయుల్ని, సహకరించిన తల్లిదండ్రులకి అభినందనలు. పొట్లూరు శ్రీమన్నారాయణ విశ్వభారతి హై స్కూల్ చైర్మన్, గుడివాడ. మా స్టూడెంట్స్ 597, బాబుకి పాపకి 596 మార్క్స్. 917 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఇందులో దాదాపు 90% స్టూడెంట్స్ అబౌవ్ 550 మార్క్స్ సాధించడం అనేది చాలా గర్వించదగిన విషయం. హర్షిత, నేను 5th క్లాస్ నుంచి విశ్వభారతి స్కూల్లో చదువుతున్నాను. మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల విశ్వభారతిలో టీచర్స్ పొట్లూరు శ్రీమన్నారాయణ గారు చైర్మన్ సార్ ప్రోత్సాహం వల్ల నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. 596 మార్క్స్ వచ్చాయి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోటలో వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన పవన్ కుమార్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గారు కానీ, బాబుకుమార్ గారు కానీ, అలాగే పార్టీ తరఫున మీకు ఏ సమస్య ఉన్నా సరే ఉదయభాను గారు ఉంటారు. వీళ్ళందరూ తోడుగా మనందరం కలిసికట్టుగా నడుపుతామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇదే ఐక్యమత్యం కొనసాగాలని చెప్పని రంగా గారి ఆశయాన్ని మనందరం కలిసికట్టుగా సాధించుకుందామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు చిన్న కోదారి రోడ్డులోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తుగా పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు, అణగారిన వర్గాలకు నాయకుడు. ఆ రోజున విజయవాడలో పేద ప్రజలు మరి రకరకాల ఇబ్బందులు ఉంటే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అని చెప్పి చూసిన నేపథ్యంలో ఆటో కార్మికులకి, అణగారిన వర్గాలకి గుర్తింపు తెచ్చుకొని ఒక నాయకుడుగా పేరు ప్రతిష్టలు నడిచినటువంటి వ్యక్తి. అందుకే అంతటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఇవాళ 35 సంవత్సరాలైనా ఆయన మర్చిపోకుండా ఊరు వాడవాడ ఇవాళ రంగ గారి జయంతులు గారి వర్ధంతులు గారి జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా వంగవీటి మోహన్ రంగ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనంతరం మా అందరూ కూడా నడుచుకుంటే పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి అల్లూరు సుందరరాజు గారి జయంతి వేడుకల్లో పాల్గొని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో మీ అందరూ కూడా క్రమశిక్షణలో పాల్గొనాలని చెప్పి మీ అందరూ కూడా పిలుపునిస్తూ. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోనజేటి రోసయ్య జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, శ్రీరామ్ చిన్నబాబు పాల్గొని రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ కోనచేటి రోసయ్య రాజకీయాల్లో నైతికతకు నిలువెత్తు ఉదాహరణని, ఆయన పరిపాలనలో సరళత, ఆర్థిక పరిపూర్ణత, ప్రజాపాలనలో వినయశీలత ఎంతో ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు కేంద్రమైందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వజిలిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వజిలిశెట్టి వెంకటేశ్వర్లు, పర్రే కోటేశ్వరరావు మాట్లాడుతూ నిన్న రాయచోటిలో గతంలో ఇతర రాష్ట్రాలలో అనేక ఉగ్ర కార్యకలాపాలలో పాల్గొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్, మహమ్మద్ అలీలను అరెస్ట్ చేయడం, వందలాది మంది ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, ఇటీవలే రాయచోటిలో హిందువుల ఊరేగింపులో దాడి చేయడం లాంటివి జరగడం వీటి వెనకాల వీరి హస్తం ఉందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తుందన్నారు. జూన్ 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ఆశ్చర్యానికి భయానికి కూడా గురి చేసింది. ఎందుకంటే శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత 2-3 దశాబ్దాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూ బకర్ అలీ, మహమ్మద్ అలీ అని ఇద్దరు తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు, ATS పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఉగ్రవాద కార్యక్రమాలకి పాల్గొని ఉగ్రవాదానికి సహకరించేటువంటి వాళ్ళకి ప్రభుత్వము పరోక్షంగా వాళ్ళని ఉపేక్షించడం అంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టుగానే భావించవలసి వస్తుంది. అంచేత ఇటువంటిది మనకి ఇక్కడ ఇటువంటి సౌకర్యం మనకి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇటువంటి కార్యక్రమాలైనా చెయ్యొచ్చు, మనం ఉండొచ్చు, హాయిగా జీవించవచ్చు. ఇక్కడి నుంచే దీన్ని బేస్గా చేసుకుని మనం ఎన్నైనా కార్యక్రమాలు చేయొచ్చినటువంటి ఉంది. భారతదేశంలో అనేక సిటీల యొక్క మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, రైల్వే ట్రాక్ సంబంధించిన మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ISIS సాహిత్యం ఉంది వాళ్ళ దగ్గర, బాంబులు తయారు చేయడం కావాల్సిన మెటీరియల్ అంతా ఉంది. ఇటువంటి మెటీరియల్ సమకూర్చుకున్న వాళ్ళు అక్కడ ఇళ్లలో ఏ రకంగా జీవిస్తున్నారు అంచేది ఏంటంటే ఇక్కడ లోకల్ గా వాస్తవ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత, రెండోది రాజకీయ వ్యవస్థ. ఈ రెండూ కూడాను ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది సహజంగా. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత, ఈ రెండు సరైన పద్ధతుల్లో సాగినప్పుడు ఇలాంటి ఉగ్రవాది వ్యవస్థలకి అవకాశం ఉండదు. ఈ రోజున దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఉగ్రదాడులకు సంబంధించి, అలాగే నక్సలిజానికి సంబంధించి, సూడో సెక్యులరిస్టులకు సంబంధించి వీటన్నిటికీ ఆలోచించినప్పుడు ఇంతకుముందు వేరే రాష్ట్రాల పేర్లు చెప్పుకునేవాళ్ళం, అడ్డాలుగా మారినాయి ఉగ్రవాదానికి. కానీ ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారటం అనేది ఈ రోజున చిన్న విషయం కాదు. తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ రంగువేటి మోహనరంగ 78వ జయంతి వేడుకల గుడివాడలో ఎమ్మెల్యే వేణుగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర్లు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ స్వర్గీయ రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం పేదలు బాటసారులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
ఈరోజు మహనీయులు దివంగత నేత బిఎం రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడలో అనేక ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఆయన అభిమానులు కాకుండా మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఆయన జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి మానీయులను తలుచుకుంటాం మన నిజంగా మన అదృష్టం. కొంతమంది జీవితంలో పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈయన కూడా 40 ఏళ్ళు అయిపోయినా కానీ, చనిపోయి 40 ఏళ్ళు అయిపోయినా కానీ ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న ఇలాంటి మహానుభావులను మనం స్మరించుకుంటూ వాళ్ళ బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పేసి కోరుకుంటూ అందరినీ ఇంత ఘనంగా జరుపుకుంటూ నిజంగా మన అదృష్టం బేసిక్ ఆయన జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం ఇలాగే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిపి ఇక్కడ అద్భుతంగా చేస్తా ఉన్నారు. గుడివాడలో ఆయన జయంతిని పూర్తిని మళ్ళీ చాటుకుంటూ మనకి గుడివాడ నియోజకవర్గం మొత్తం ఆయన తలుచుకుంటూ ఇంకా 40 ఏళ్ళ తర్వాత కూడా ఆయన బాటలో నడుస్తానికి ఇంతమంది ముందుకు వస్తాం నిజంగా మంచి విషయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారం జరిపి అమ్మవారికి కూరగాయలు పండ్లతో శాకంబరి అలంకార దర్శనం ఇస్తారని, అనంతరం నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాదం అందజేయబడునని, ఈ కార్యక్రమంకు భక్తులు వేలాదిగా పాల్గొని తీర్థప్రసాదములు అమ్మవారి కరుణా కటాక్షములకు పాత్రలు కావాలని, పద్మలపాలెం గ్రామస్తులు అమ్మవార్లకు సారే పట్టు వస్త్రాలు సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. శ్రీ కొండలమ్మ దేవి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో చేస్తున్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మ వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శ్రీ అమ్మవారి దేవాలయం మండపాలు అన్ని కూడా పళ్ళు కూరగాయలు ఆశీర్వదిస్తే శాకంబరి అలంకరణ చేయడం జరుగుతున్నది. ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి ఆసాది వెంకటేశ్వర స్వామి సిబ్బంది సమిష్టిగా శ్రీ అమ్మవార్లకు శాకంబరి అలంకరణ చేస్తాము. ఈ సంవత్సరం ముఖ్యంగా మా ముఖ్య అర్చక స్వామి ఆసాది స్వామి సిబ్బంది సమిష్టిగా దాతలను కూడా ప్రోత్సహించి కాయగూరలు పళ్ళు ఆకుకూరలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాతలు ఇవ్వగా ఇంకా అవసరమగు దేవస్థానం ఏర్పాటు చేయడం అనగా దాతలు మరియు దేవస్థానం సంయుక్తంగా ఈ శాకంబరి అలంకరణ మహోత్సవం జరుపుకుంటూ ఈ శాకంబరి అలంకరణ ఈ దేవాలయంలో ఎప్పటి నుండి చేస్తున్నాము. ఆ విశిష్టత ఇతర వివరములన్నీ కూడా మా అర్చక స్వామి శివశక్తి గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమతి కొండలమ్మ వారి క్షేత్రంలో ఆషాఢ మాస సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారికి శాకంబరిగా అలంకరణ నిర్వహించడం జరుగుతుంది.
పూర్వకాలంలో అత్యంత కరువు దాపరించడంతో, అలాగే రాక్షసుడు దేవతలందరినీ పీడిస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా వెళ్ళి గుహలో దాక్కుని ఆటంకం తరలిస్తూ ఉండగా ఆ పరాశక్తి గంతగా ఆవిడ శాఖలు అనగా కూరల్ని, ఆకుకూరల్ని, పళ్ళని తీసుకొచ్చి వారి ఆకలి తీరుస్తుందట. అప్పటి నుంచి కూడా అమ్మవారి శాఖాంబరిగా భక్తుల యొక్క బాధను తీరుస్తూ విరాజిల్లుతున్నది. ఈ యొక్క క్షేత్రంలో గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క వారి యొక్క అలంకారం నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరము 6వ తారీఖు ఆదివారం నాడు శ్రీ అమ్మవారికి ఏకాదశి పర్వదిన శ్రీ అమ్మవారికి శాఖాంబరిగా అలంకరించడం జరుగుతున్నది. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయంగా విఎం రంగా పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారని, ఆయన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోయారని, దశాబ్దాలు గడిచినా ఆయన ప్రజలకు చేసే సేవలు చిరకాలం గుర్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను, మేరుగుమాల కాళీ, అడపాల అప్పారావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, ఎస్కే బాజీ, షేక్ సయ్యద్, పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కాపు ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి పురస్కరించుకుని మరి గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుడివాడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి జయంతి వేడుకలు చెప్పడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అట్లాగే మరి ఆయన ఈ రోజుకి 37 సంవత్సరాలు అయిపోయినా మనందరి గుడిలో కూడా ఒక సింహస్థాయిగా నిలబడి ఉండేటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఎన్ని జన్మలున్నా ఆయన్ని మర్చిపోలేం. మనమే కాదు, మన తరం కాదు, వచ్చే తరం కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన ఆశయాల్లో కూడా మనం అందరం కూడా ముందుకెళ్ళి ఆయన చేసిన 100 పనులు కనీసం ఒక 10 అయినా సరే మన ఆశయాలు తీసుకుని ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతి వేడుకలని స్థానిక రాజేంద్రనగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఈ రోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మహిళామణులు, అదేవిధంగా వంగవీటి మోహన రంగా గారి అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ రోజు ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన పేరు వింటేనే ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం కూడా కలిగే పరిస్థితి ఉందంటే ఆయన ఎటువంటి వ్యక్తో, ఆయన ఏ విధంగా ప్రభావితం చేయగలడనేది ఇప్పుడు పుట్టిన ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి పురస్కరించుకుని గుడివాడ కొడాలని గారి మాజీ శాసనసభ్యులు కొడాలని గారి ఆధ్వర్యంలో మన గుడివాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం, దానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యవర్గం అంతా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి ఇంత జయప్రదం చేయడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపుగా 35 ఏళ్లుగా వస్తుంది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని 33, 34, 35 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు
పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక సమస్యలు తలెత్తి ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోని ఇంటింటికి సంక్షేమాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. పెన్షన్ వస్తుందా? 1 తారీఖు వచ్చేస్తున్నా 4,000 వస్తున్నాయమ్మా. 4,000 వస్తుంది. 1000 రూపాయలు బాబు గారు పెంచారు తెలుసు కదా. అలాగే మనకి దీపం పథకం ఉంది, ఇది కూడా వస్తున్నాయి కదా. గ్యాస్ సిలిండర్ ఇంట్లో చెప్తారు కదా. నలుగురు పిల్లలు ఉన్నారా? ఎవరికి వయసు? నలుగురు ఉన్నారు. స్కూల్కి వెళ్తాను. ఇద్దరు వెళ్తున్నారు. ఇద్దరికి బట్టి అమ్మ తల్లికి 100 రూపాయలు. బాబు గారి పాలన అట్ట ఉంది మీకు? బాగుందా? ఇలాగే ఆయన ఆశీర్వదించండి, ఇంకా బాగా చేసుకుంటాం. ఏం అవసరం వచ్చినా కానీ నా దగ్గర రండి. ఓకే, బాగు చేసుకుందాం. ఇంకో 4గురికి ఉపాధి కల్పించేట్టుగా నేను మీకు ఏర్పాటు చేస్తాను, హెల్ప్ చేస్తాను. నేను 40 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాను. అవునండి, మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వాళ్ళు కావాలి సమాజానికి. అవునండి, వెరీ గుడ్ అండి. ఇలా నాకు వాటి కంటే కూడా ఇలా అంతమందికి ఉపాధి కల్పిస్తాను నాకు చాలా ఇష్టం. మీకు ఏం కావాలన్నా రండి. సాయం చేస్తారు సార్. బాగున్నారా? పెన్షన్ వస్తుందమ్మా? ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఎన్ని పెరిగింది? బాబు గారు పెంచారు 1000 రూపాయలు. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అట్లాగే పిల్లలు ఎవరు ఉన్నారా? ఈ బాబు బాబులేదు. 10,000 పడుతున్నామా? అందరికి ఇది కూడా వస్తుంది, గ్యాస్ సిలిండర్లు కూడా వస్తాయి కదా. అన్ని బాగా చేసి పెడుతున్నాం. మీ బాబు గారిని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వాళ్ళు బట్టి ఇంకా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.